కంచుకోటకు గుడ్ బై చెప్పింది గాంధీ ఫ్యామిలీ. హస్తం పార్టీ ఇలాఖాగా చెప్పుకునే అమేథీ సీటును ఈసారి మరో నేతకు కేటాయించింది కాంగ్రెస్. 25 ఏళ్లలో తొలిసారి గాంధీ కుటుంబేతర నేత యూపీలోని అమేథీ సీటు నుంచి బరిలోకి దిగారు. హస్తం పార్టీకి మంచి పట్టున్న ఈ సీటులో రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కేఎల్ శర్మకు టికెట్ ఇచ్చింది. అమేథీ సీట్ను వదులుకున్న గాంధీ ఫ్యామిలీ. 25 ఏళ్లలో తొలిసారి నాన్ గాంధీ ఫ్యామిలీ నేత పోటీ. నమ్మకస్తుడైన కిషోరీలాల్ శర్మకు కాంగ్రెస్ అవకాశం. 5 ఏళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి అమేథీ పెట్టని కోట. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ సీటును 2019లో బీజేపీ వేవ్లో కోల్పోయింది హస్తం పార్టీ. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్ గాంధీ. ఈసారి ఎలాగైనా అమేథీ సీటును నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీనే మళ్లీ పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన కిషోరీలాల్ శర్మను బరిలోకి దించింది కాంగ్రెస్. దాంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి ఇక్కడ పోటీకి దిగారు. 4.5 దశాబ్దాల్లో దాదాపు 31 ఏళ్లు అమేథీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. అమేథీతో గాంధీ కుటుంబ అనుబంధం 1980లో ప్రారంభమైంది. సంజయ్ గాంధీ అమేథీ సీటు నుంచే పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ 1981లో అమేథీ సీటు నుంచి ఎన్నికల అరంగేట్రం చేశారు. 1991లో మరణించే వరకు ఇక్కడి నుంచే ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ అమేథీ నుంచి పోటీ చేయలేదు. 1999లో సోనియా గాంధీ మళ్లీ అమేథీ బరిలో నిలిచి గెలిచారు. 2004లో సోనియా గాంధీ రాయ్బరేలీకి వెళ్లి అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపారు. 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు పడ్డాయి. గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయడం గత 3 దశాబ్దాల్లో ఇది రెండోసారి. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ స్థానాన్ని సతీష్ శర్మకు అప్పగించింది. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన శర్మ 1996లో కూడా రెండోసారి విజయం సాధించారు. అయితే 1998లో మాత్రం బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ ఎన్నికలు జరగ్గా అమేథీ మరోసారి కాంగ్రెస్ వశమైంది. అప్పట్నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయగా మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశమిచ్చారు. పంజాబ్లోని లూధియానాకు చెందిన కిషోరీలాల్ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు. 1987లో తొలిసారి ఈయన అమేథీకి వచ్చారు. అప్పట్నుంచి ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారు. 1999లో అమేథీలో సోనియా గాంధీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. సోనియా ఈ స్థానాన్ని వదులుకున్న తర్వాత కూడా అమేథీలో పార్టీ వ్యవహారాలను కిషోరి పర్యవేక్షిస్తున్నారు. కేఎల్ శర్మ ఎంపికపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కిషోరీలాల్తో తమ కుటుంబానికి చాలా ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అమేథీ రాయ్బరేలీ ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని, కిషోరీలాల్ శర్మ పోటీలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. बहुत अच्छी चॉइस है। बहुत समय से शर्मा जी संभाल रहे हैं अमेठी को। 99 से जब पहले चुनाव का संचालन हमने किया था तो हम दोनों ने साथ में किया था। अमेठी का हर गांव के हर गांव को जानते हैं, हर गली को जानते हैं। बहुत अच्छा रहेगा। గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కూడా అమేథీలో పోటీ చేయడం లేదంటేనే ఓటమిని అంగీకరించినట్లు అన్నారు అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ. 30 ఏళ్లు అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. 5 ఏళ్లలో తాను అమేథీని ఎంతో డెవలప్ చేశాను అన్నారు స్మృతి ఇరానీ. गांधी परिवार का अमेठी लोकसभा क्षेत्र से न लड़ना इस बात का संकेत है कि प्रधानमंत्री मोदी जी के दिशा निर्देश में, उनके नेतृत्व में अमेठी में जो बहुमुखी विकास हुआ है, उस विकास के चलते आज अमेठी की जनता ये पूछ रही है। 40 ఏళ్లుగా అమేథీలోనే ఉంటున్నాను అని,
ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ. కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. यहाँ की जनता हमारे दिल में बैठी है, हम 40 साल से उसके दिल में बैठे हैं, ठीक है। घर तो हिंदुस्तान में एक, हिंदुस्तान हमारा एक है, घर कहीं भी हो हिंदुस्तान में होना चाहिए। जनता 5 साल में जिस भी की कार्यकर्दगी देखती है उसके प्रति मन बना लेती है, ठीक है। इलेक्शन तो फॉर्मेलिटी है क्योंकि आज अंतिम दिन था, आज के बाद इलेक्शन शुरू हो जाएगा। जनता अपने मन में धारणा बना लेती है कि हमारा जो पहले का चुनाव था वो सही था या गलत था। భయపడే అమేధి నుంచి గాంధీ కుటుంబం పారిపోయిందని బీజేపీ అంటుంటే వ్యూహంలో భాగంగానే పార్టీకి విధేయుడైన కేఎల్ శర్మను బరిలోకి దింపామంటున్నారు హస్తం పార్టీ నేతలు.